హాయ్ అండి. స్విచ్ బోర్డ్‌కి స్టిక్కర్ పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలాంటివి సోప్ బాక్సులు తెచ్చుకున్నప్పుడు ఇలా సోప్ తీసుకోగా ఉన్నటువంటి బాక్సుల్ని పడేస్తూ ఉంటాం, కానీ వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ బాక్స్ని తీసుకొని ఈ విధంగా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాక్సెస్ని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం నాప్కిన్స్ వాష్ చేసేసి ఒక చోట పెడుతూ ఉంటాం కదండి. ఇలా ఒక చోట పెట్టే బదులు ఈ విధంగా బాక్సెస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నాప్కిన్స్ ఒక చోట ఉంటాయి, తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నాప్కిన్ తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా. వేస్ట్ అని పడేసే బదులు సోప్ బాక్సుల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మన నాప్కిన్స్ అన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత సోప్ బాక్స్లో పెట్టేసుకుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా సోప్ బాక్స్లో తీసిన ప్రతి ఒక్కసారి కూడా నాప్కిన్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా అన్నీ కూడా ఆర్గనైజర్ పెట్టేసుకొని ఇలా బట్టల దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసిన ప్రతిసారి కూడా నాప్కిన్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. సోప్ బాక్స్లో మనం పెట్టుకున్నాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పచ్చిమిర్చి మనం తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్లో ఉంచేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో ఎక్కువగా తేమ తగిలి ఎక్కువగా కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదా, అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని ఇలాగా పచ్చిమిర్చి పెట్టేసుకొని తర్వాత ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా పచ్చిమిర్చి అలానే ఉంటాయండి. ఎందుకంటే మనం చక్కగా న్యూస్ పేపర్ వేసుకున్నాం కాబట్టి న్యూస్ పేపర్ ఈ విధంగా తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్విచ్ బోర్డులకి ఇలా స్టిక్కర్స్ పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇలా స్టిక్కర్ పెట్టడం ఏంటా అని విచిత్రంగా చూస్తున్నారండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలాగా స్విచ్ బోర్డుల పైన ఇలా హోల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ విధంగా హోల్స్ ఉంటే వాళ్ళకి తెలియక ఒక్కొక్కసారి ప్లగ్లు పెడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా ప్లగ్లు పెట్టి తీస్తూ ఉంటే మనకి భయం పడుతూ ఉంటాం, ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉంటాం. చిన్నపిల్లలు కదా, వాళ్ళు కరెంటుతో ఆటలాడుకుంటూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా హోల్స్ అయితే ఉంటాయి కదండి చిన్నపిల్లలకి, ఇలా వాళ్ళు ఆడుకోకుండా చక్కగా ఈ విధంగా హోల్స్ పైన పెద్ద పెద్ద స్టిక్కర్స్ ఉంటాయి కదా, హోల్స్ పైన పెద్ద పెద్ద స్టిక్కర్స్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.